కల్లూరు మండలం వీకర్ సెక్షన్ కాలనీ నందు 371/2B వక్స్ బోర్డు లీజ్ అగ్రిమెంట్ కింద 11 నెలల అద్దెకు సుమారు 30 మంది దళితులు నివాసం తీసుకున్నాము. గత నెల క్రితం లక్ష్మీ చౌదరి కొంతమంది రౌడీ మూకలతో వచ్చి దౌర్జన్యంగా మా యొక్క గుడిసెలను జేసీబీ సాయంతో తొలగించడం జరిగింది. దీనిపై కలెక్టర్ గారు విచారణ చేయాలని కలెక్టర్ను కోరడం జరిగింది. అన్యాయంగా అక్రమంగా బయటికి పంపించేస్తున్నారు. ఒక ఎస్సీని ఎస్టీని మేము అగ్రకులం వాళ్ళము అయినా మమ్మల్ని కూడా బయటికి పంపించేస్తున్నారు. మా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తూ ఉన్నారు. మేము అడిగేది ఒకే ఒక్కటి, సర్వే చేయాలి అని చెప్పి మాత్రమే మేము అడుగుతున్నాము. ఒకవేళ ఆమెకు అక్కడ వస్తుంది అంటే ఓకే మేము వెళ్ళిపోతాము, కానీ కాదు ఒక్కటి కూడా సర్వే అనేది లేకోకుండా ఎంఆర్ఓ ఏదో రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ బేసిస్ ప్లస్ ఆమె దగ్గర ఉండే 96 డాక్యుమెంట్ను బేస్ చేసుకుని వస్తున్నారు. ఇది చాలా అవివేకం, అన్యాయము. ఇటువంటి ఇంత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా 75 ఏళ్ళ తర్వాత కూడా ఎస్సీల మీద ఎస్టీల మీద అండ్ అట్లాంటి మా చిన్న ఫైనాన్షియల్లీ వీక్ వాళ్ళ మీద కూడా ఇంత దాడులు చేస్తున్నారు. అమానుషము, మిమ్మల్ని తంతాము కొడతాము అని చెప్పి అంటూ ఉన్నారు. అది లక్ష్మీ చౌదరి వైఫ్ ఆఫ్ సిహెచ్ బాలయ్య అనే వ్యక్తులు కొంతమంది రౌడీ ముక్కలతో ఇంతకళ్ళ నుండి వచ్చి మేము వేసుకున్నటువంటి పెట్టాలని ధ్వంసం చేసేసి అసలు మీకు ఇక్కడ ల్యాండ్ లేదు, ఎవరు మీకు చెప్పింది మా ల్యాండ్లోకి వచ్చి మీరు గొడవలు వేసుకుంటున్నారని నిర్దేశానంగా తీసేసినారు వాళ్ళు. అయ్యా ఇది సర్వే చేయండి, సర్వే చేసిన తర్వాత ఒకవేళ మీకే కనుక వస్తే మేము ఇక్కడ నుండి ఖాళీ చేసిస్తామని ఎన్నోసార్లు చెప్పినాము. కానీ సర్వేకి ఏ ఒక్క ప్రభుత్వ అధికారి కానీ సహకరించడం లేదు. సహకరించకపోగా రౌడీలతో రాత్రి పగులు భయప్రాంతం చేసింది. ఈమె వచ్చేసి లక్ష్మీ చౌదరి సన్ ఆఫ్ సిహెచ్ బాలయ్య గుంటకల్కి చెందినటువంటి వ్యక్తి. ఇక్కడ కొంతమంది ప్రభుత్వాధికారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఎవరంటే వెంకటేశ్వర చౌదరి అనే వ్యక్తి మెయిన్గా దీనికి కారణం విజిలెన్స్ డిపార్ట్మెంట్లో ఎన్నికల కొత్తలో దాంట్లో పనిచేస్తుంటాడు. ఈయనని